కుట్టి అయితే జ్యోతమ్మని కలవడం కోసం జ్యోతి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంతలో ఇందమ్మ అదే దీనిలో నడుస్తూ వస్తూ ఉంటే ఇందమ్మని కుట్టి గుద్దేస్తుంది. ఇక ఇందమ్మ చేతిలో ఉన్న బాటిల్ పగిలిపోయి కింద పడిపోతుంది. అది చూసి ఇందమ్మ అయితే, ఏంటి నీకెంత పొగరే, అసలు నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారే, నువ్వు ఈ ఇంటికి రావడానికి వీల్లేదే అని చెప్పి చెయ్యి ఎత్తిపోతుంది. ఇంతలో జ్యోతి వచ్చి ఆ చెయ్యిని అడ్డుకొని, ఏంటి కుట్టిని ఎందుకు కొట్టాలనుకుంటున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది చూసి కుట్టి అయితే అలా మౌనంగా ఉంటుంది. ఏంటి జ్యోతి ఇది, ప్రతిదానికి నువ్వు ఇలా వెనకేసుకొని రాబట్టి ఇది ఇలా తయారైంది. ఇప్పుడు ఆ పగిలిపోయిన బాటిల్ విలువ ఎంత తెలుసా, అది ఇవ్వగలదా అని చెప్పి అంటూ ఉంటే అది విని జ్యోతి అయితే నేను ఇస్తాను అని చెప్పి అంటుంది. దానికి యామిని అయితే నువ్వెందుకు ఇస్తావు జ్యోతి, దానికి నీకు ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి జ్యోతి ఏం చెప్పలేక అలా మౌనంగా ఉండిపోతుంది. యామిని మాత్రం ఎలా అంటూ ఉంటుంది, ఏం చేస్తావో తెలియదు, ఈ కుట్టి ఈ ఇంటికి రావడానికి వీల్లేదు, దానికి నేను ఒప్పుకోను, నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలుగా ఏం చేస్తావో నాకు అనవసరం అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.